కరెంట్లీ ఉన్న పెట్రోల్ ప్రైజెస్ మనకి చాయిసెస్‌ని రీథింక్ చేసేలా చేస్తుంది. పెట్రోల్ కార్ బెస్టా? హైబ్రిడ్ కార్ బెస్టా? లేదంటే మనకి ఎలక్ట్రిక్ కార్ బెస్టా? సో, ఈరోజు కంపారిజన్ కోసం మనం టాటా కర్వ్‌లో పెట్రోల్, టాటా కర్వ్‌లో ఈవీ అలాగే టొయోటా హైరైడర్ ఉంది కదా! అందులో హైబ్రిడ్ వేరియంట్‌ని అయితే కంపేర్ చేయబోతున్నాం. సో, వీటిలో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది వీటి యొక్క ఆన్ రోడ్ కాస్ట్. టాటా కర్వ్ యొక్క పెట్రోల్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే మనకి 12-13 లాక్స్ ఉంటుంది. అదే మనకి టొయోటా హైరైడర్ హైబ్రిడ్ ఉంది కదా! దాని కాస్ట్ అరౌండ్ 14-15 లాక్స్ ఉంటే మనకి ఎలక్ట్రిక్ ఉంది కదా! టాటా కర్వ్ దాని ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 18-19 లాక్స్ ఉంది. సో, ఇక్కడ మనం రన్నింగ్ కాస్ట్ చూసుకుంటే మనకి పెట్రోల్‌కి పర్ కిలోమీటర్ 8 రూపీస్ అయితే హైబ్రిడ్‌కి 4.5 అదే ఈవీకి అయితే 1.05. సపోజ్ ఈ 3 కార్లలో మీరు డైలీ 30 కిలోమీటర్స్ తిరుగుతుంటే 5 ఇయర్స్ గాను మీకు రన్నింగ్ కాస్ట్ ఎంత ఉంటుందో చూసుకుంటే మనకి పెట్రోల్‌కి అరౌండ్ 4.38 లాక్స్ ఉంటుంది. అదే హైబ్రిడ్ చూసుకుంటే అరౌండ్ 2.45 లాక్స్ ఉంటుంది. అండ్ ఈవీ చూసుకుంటే అబ్సల్యూట్‌లీ 57,000 అండి. అవునండి. 57,000 మాత్రమే మీకు 5 ఇయర్స్ రన్నింగ్ కాస్ట్ ఉంటుంది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఈవీ ప్రైస్ అప్ ఫ్రంట్ చాలా ఎక్కువ ఉండొచ్చు. కానీ దాని లాంగ్ రన్ సేవింగ్స్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో, మీ ఒపీనియన్ ఏంటి? ఈవీ తీసుకుంటారా? హైబ్రిడ్ తీసుకుంటారా? పెట్రోల్ తీసుకుంటారా? కిందన కామెంట్స్‌లో అయితే చెప్పేయండి.